న్యూస్8 న్యూస్ కి స్వాగతం. నేటి యువత మాతృభాషపై పట్టు సాధిస్తేనే ఇతర భాషలు వస్తాయని అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అనంతరాముడు తెలిపారు. అనంతపురం నగర శివారులోని అనంతలక్ష్మి వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కుంటిమద్ది లక్ష్మీనారాయణ, నీటిపారుదల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు పుష్పగుచ్చాలు అందించి అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ చైర్మన్ అనంతరాముడు, వైస్ చైర్మన్ రమేష్ నాయుడు స్వాగతం పలికారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే కాలేజీలను ప్రారంభించినట్లుగా అనంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అనంతరాముడు చెప్పారు. గ్రామీణ యువతకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రారంభించినట్లుగా చెప్పారు. విద్యార్థులకు స్కిల్ నేర్పిస్తుండడం చూసి అప్పటి గవర్నర్ అవార్డు కూడా ఇచ్చారని అనంతరాముడు గుర్తు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యకు ఎన్ని నిధులు అందించామనేది కాకుండా ఎలా ఖర్చు పెడుతున్నామనేది చూడాలని చెప్పారు. విద్యార్థులకు మంచి విద్యను భవిష్యత్ బంగారు బాట అవుతుందని చెప్పారు. అనంతరాముడు, నేను ఒక రైతు బిడ్డను. 1975లో నేను అనంతపురం టౌన్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. అంతకుముందు నా ఎడ్యుకేషన్ ఇదైతే 1972లో ఆర్ట్స్ కాలేజీలో నేను డిగ్రీ తీసుకున్నాను. 73లో ఎంఏ చేస్తూ ఉంటే అప్పుడు ఆంధ్ర అజిటేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు స్టాప్ చేశాను. కెనరా బ్యాంకులో జాబ్ వచ్చింది, అందువల్ల నేను ఎడ్యుకేషన్ ఫుల్ స్టాప్ పెట్టాను. కెనరా బ్యాంక్ జాబ్ చేరాలని నేను బయలుదేరుతుంటే మా తాతగారు, ఏం రాను ఎవరికో జీతం పోతున్నావంటనే అని అడిగాడు. జీతం కాత ఉద్యోగము అన్నాను. నెలకు ఎంత ఇస్తారు చెప్పు నాయనా అన్నాడు. 280 రూపాయలు ఇస్తారు సార్ అని చెప్తే పక్కన తిరిగి ఎంగిలి మూసి, ఏందిరా నువ్వు 185 రూపాయలకు జీతం పోతావా, సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పు అని అంటే, దాదాపు 3000 పైన అవుతుంది కదా అంటే, 3000 రూపాయలు నువ్వు ఎవరికో జీతం పోవడమైందిరా, అమ్మను నాన్నను తాతను తలకాలను విడిచిపెట్టి నువ్వు విడిచిపోయిన తర్వాత ఇంకా మళ్ళా దాదాపు నాకు 60 ఏళ్ళ వయసు. ఇప్పుడు 2008లో విద్య మీద దృష్టి మళ్ళింది. అది ఎందుకు మళ్ళీ వచ్చిందంటే, చాలామంది రైతుల పిల్లలు కష్టపడి పని చేయలేక చదువుకున్న వాళ్ళు వచ్చేసి పని చేయలేరు. తర్వాత ఆ చదువులు కూడా వేస్ట్ అయ్యేటివి. ఎందుకంటే ఈ చిన్న చితక డూప్లికేట్ కాలేజీల్లో చదివి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకోలేక ఉద్యోగాలు రాక మళ్ళీ తల్లిదండ్రులు పైన వాళ్ళు ఆధారపడేవాళ్ళు. అంటే ఇంత చదువు చదివించి వాళ్లకు తల్లిదండ్రులు అన్నం పెట్టి సాకాల్సి వచ్చిందనమాట. అలా పరిస్థితిని ఆలోచన చేసి నెల రోజులంతా నాకు నిద్ర లేదు, తినబుద్ధి కాదు. ఎందుకురా సొసైటీ ఇట్ అవుతా ఉంది అని ఆలోచన చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి మనమే పోయి, అది కూడా రూరల్ ఏరియాలోనే మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇక్కడ మంచి విద్యను అందించి, ఎందుకంటే రైతుల పిల్లలు అల్పాదాయ వర్గాల వాళ్ళు ఎక్కడో సిటీలు పంపించి లక్షలు ఖర్చు పెట్టి చదివించలేరు. కాబట్టి నేను ఈ రూరల్ ఏరియా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఇటికలపల్లి, ఇక్కడ నా పొలం ఆల్రెడీ 54 ఎకరాలు ఉండింది. సరే ఈ పొలం ఉంది కాబట్టి హైవేకి ఉంది కదా, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో అనంతలక్ష్మి కాలేజీ పెట్టేశాను. మరి కాలేజీ పెట్టిన తర్వాత 2012కే నేను స్కిల్ డెవలప్మెంట్ అని ఒక స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ని పెట్టి ఒక ఛాంబర్ రెడీ చేసి నేను అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇప్పించాను స్టూడెంట్స్కు. అప్పట్లో ఏమైందంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కడ చూసినా రాయి తీస్తే రాయి కింద ఉన్నారు, ఎవరికి ఉద్యోగం లేదు అనేవాళ్ళు. మరి వాళ్ళకి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకు. ఆ ఉద్దేశంతోనే అప్పుడే నేను స్కిల్ డెవలప్మెంట్ పెట్టేశాను. అప్పటి గవర్నర్ గారు వచ్చేసి ఆయన కాలేజీలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఏమిరా ఇన్ని కాలేజీలు ఇంతమంది 1000 మంది బయటకు వస్తున్నారు, ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు అని ఆలోచన చేసినారు. అప్పట్లోనే నేను నా ఫస్ట్ బ్యాచ్లో చాలామందికి జాబ్ వచ్చింది నాకు త్రూ స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టాను కాబట్టి ఉద్యోగాలు వచ్చినాక అప్పుడు ఆయన ఒకరోజు నన్ను పిల్లంపినాడు హైదరాబాద్కి. పిల్లంపి నాకు లర్నింగ్ ఇన్నోవేషన్ అవార్డు అని ఒక అవార్డు ఇచ్చాడు. ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నా భుజం మీద చేసి, అవును అనంతరాముడు గారు మీరు ఫార్మర్ కదా అన్నాడు. అవును సార్ ఫార్మర్ నేను అన్నాడు. నువ్వు రైతు అయ్యి నీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి, ఒక్క యూనివర్సిటీ కూడా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కోసమే లేదు. ముందు నాకంటే 20, 30, 50 ఏళ్ళ ముందు కాలేజీ పెట్టిన వాళ్ళు ఎవరు ఆ పోస్టు లేదు, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు నీకెట్లా గుర్తొచ్చింది ఇది, నువ్వు రైతు అయ్యి అని అడిగినాడు. నేను
టీచర్స్ అంటే ప్రొఫెసర్లు ఎంత బాగా టీచ్ చేసినా, ఎంత వర్త్ కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు. మరి వీళ్ళకు చెప్పేకి రాకపోతే మై సెల్ఫ్ ఫస్ట్ ఏమి వాట్ ఈజ్ యువర్ నేమ్, మై సెల్ఫ్ మై నేమ్ ఈజ్ అనంతరాముడు అని చెప్పేకి కూడా అప్పట్లో స్టూడెంట్స్ మై 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 నేమ్ ఈజ్ అట్లా అనేవాళ్ళు. సో అప్పుడు ఆలోచించిన ఎందుకు వీళ్ళు ఇట్లా ఫెయిల్ అవుతున్నారంటే కనీసం వాళ్ళ దగ్గర ఉండే వర్త్, కడుపులో ఉండే వర్త్ బయటికి చెప్పేకి మనకు చేత కాలేదు. మనం వాళ్ళని తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచన చేసినానంటే ఆయన మెచ్చుకొని ఆ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినాడు. ఇంకా అలాగనే నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నేను సక్సెస్లోకి వచ్చినానో అప్పటి నుంచి నాకు ఇంకా అంబిషన్ పెరిగిపోయింది. ఇంకా బాగా చేయాలి. దానికి హద్దు లేదు, పద్దు లేదు, ఎక్కడ లేదు. తర్వాత మన లక్ష్మీనారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన లక్ష్మీనారాయణ సారు ఆలోచన చేసినాడు. జిల్లాలో అన్ని కాలేజీలు చూసినాడు. ఏ కాలేజీ బాగుంది, ఈయన బుద్ధి ఎలాంటిదంటే ఎవరికి ఫేవర్ చేయరు.